నమస్కారం, నేను మీ సూర్యారావు అని. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏమిటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ గురించి. మరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇంపార్టెంటా కాదా అని చెప్తాను. ఫస్ట్ అంతకన్నా ముందు నేను ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లిస్ట్ చూపిస్తాను. చాలా ఉంటాయి, కాకపోతే నేను ఒక 10-15 చూపిస్తాను. లిస్ట్ ఆఫ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి పేటిఎం, సెకండ్ వన్ ఫ్రీ చార్జ్, థర్డ్ వన్ వచ్చేసరికి మొబైల్ వ్యాలెట్ యాప్, ఫోర్త్ వన్ పేయూ మనీ, ఫిఫ్త్ వన్ గూగుల్ వ్యాలెట్, సిక్స్త్ వన్ యాపిల్ వ్యాలెట్, సెవెంత్ వన్ లెమన్ వ్యాలెట్, ఎయిత్ వన్ స్క్వేర్ వ్యాలెట్, నైన్త్ వన్ వెన్మో వ్యాలెట్, 10th వన్ డువాలా, 11th వన్ పేయాపిల్, 12th వన్ బంప్ పే, 13th వన్ జిప్మార్, 14th వన్ ఆక్సిజన్ వ్యాలెట్. ఇలాంటివి ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నట్టు. యాపిల్ పే బుక్ అనేది మాత్రం యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ₹1 వాల్యూ కూడా పెరుగుతుంది. ప్లస్ ఒక బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఒక విధమైన డిసిప్లిన్ మెషినరీగా నడుస్తూ ఉంటుంది. ప్లస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ₹1 వాల్యూ పెరగడానికి చాలా చాలా అవసరం ఉంటుంది అన్నట్టు. అది ఒక అవకాశం. ప్లస్ ఎందుకంటే ఈ మధ్య అంటూ ఉంటారు, ఎవరు అవినీతి చేస్తే మనం ఎందుకు బ్యాంక్ ముంగట నిలబడాలి అని. అలా అనుకోవద్దు, తప్పు. ఎందుకు అంటే మరి ఇండియా ఆర్మీ ఉంది, మన ఇండియన్ ఆర్మీ. మరి పాకిస్తాన్తో చూసుకుంటే వాళ్ళకి సపరేట్గా యాక్చువల్లీ వాళ్ళకి అసలు ఎటువంటి శత్రుత్వం లేదు. మరి ఎందుకు చనిపోతున్నారు? దేశం కోసమే కదా. వాళ్ళకేం సపరేట్గా ఏం పాకిస్తాన్తోనే ఏం గొడవలు లేవు కదా. దేశం కోసమే ప్రాణాలు అర్పిస్తున్నారు. ఇది కూడా ఒక దేశం కోసమే. నల్లధనంపై పెద్ద గొప్ప ఒక యుద్ధం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయని చెప్పేసి ఈ రోజు మన్ కీ బాత్లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారు చెప్పడం జరిగింది. కనుక అందరు కూడా భాగస్వామ్యం కాండి. ఏ పని చేసిన దేశం కోసం అని మీరు గుర్తించండి. కనుక ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కంపల్సరీగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటారన్న నమ్మకంతో నేను మీ సూర్యారావు అని. బాయ్.